పరీక్షలను సరిగ్గా నిర్వహించకపోవడం పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైఫల్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాగ్రత్తలు తీసుకోలేదని, ఈ విషయంలో కోర్టు తీర్పును తప్పు పట్టలేమని చెప్పారు. వైఫల్యాలకు కారణమైన వారిని ట్రాన్స్ఫర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముగ్ధూమ్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17న సాయుధ పోరాట దినోత్సవంగా జరపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సెప్టెంబర్ 11న ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి రోజు ఈ రోజు. ఈ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం అర్థం చేసుకుని అప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమ కాలంలో కాంగ్రెస్ మీద కేసీఆర్ అనేక విమర్శలు పెట్టారు. విలీన దినోత్సవాన్ని ఎందుకు జరపరు, లేకపోతే తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవాన్ని ఎందుకు జరపరు అని బాగా విమర్శలు పెట్టాడు. ఆయన అధికారంలోకి వచ్చినాక పట్టించుకోలేదు. అన్ని రంగాల ప్రజల నుంచి వ్యతిరేకత మొదలై ఆ డిమాండ్ ఎక్కువైనాక సమైక్యత దినోత్సవం అని పేరు పెట్టాడు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. వీరైనా సరే దాన్ని సాయుధ పోరాటం గుర్తించాల్సిన అవసరం ఉందా లేదా రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేసుకోవాలి. అందువల్ల ఇది సమస్యను పక్కదారి పట్టించడం తప్పితే ముస్లింస్ కూడా ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించరు. ఇది లేకపోతే హిందూ అనుకోవడం అనేది లేదు. ఇక్కడ ఉన్నది సమస్య. అందువల్ల దీనిపైన రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం చేసి తెలంగాణ రైతాంగ పోరాట దినోత్సవంగా దీన్ని గుర్తించాలి. సాయుధ పోరాటం మనం పెట్టకపోయినా లేకపోతే హైదరాబాద్ సంస్థానం నుంచి భారతదేశంలో విలీనమైన రోజుగా అయినా దీన్ని గుర్తించాలి.